వీసాపై అమెరికా $1,00,000 మోత మోగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వీసా కలలతో ఉన్న భారతీయులపై పిడుగులా పడింది. ప్రతి సంవత్సరం లక్షల మంది ఐటీ నిపుణులు ఎదురుచూసే H-1B వీసా ఇప్పుడు $1,00,000లకు చేరింది. టెక్ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు, ఉద్యోగ కలలతో అమెరికా వైపు చూస్తోన్న ప్రతిభావంతులకు ఇది కరెంట్ షాక్. ఈ నిర్ణయంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా మారింది. తమ దేశంలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అమెరికా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై అందరూ షాక్ అయ్యే నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా దరఖాస్తులపై ఫీజు $1,00,000గా నిర్ణయిస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఇక మొదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. H-1B వీసాదారుల్లో 71% వాటా కలిగిన ఇండియాకు ఇది పిడుగులాంటి వార్త. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని, వారు చాలా సంతోషిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయం గురించి యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవాల్డ్ లుట్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై కంపెనీలు ట్రైనింగ్ ఇవ్వదలుచుకుంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టాలు తీసుకున్న అమెరికన్స్ కు ఇవ్వాలని సూచించారు. అమెరికా పౌరుల ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని విదేశాల నుంచి తీసుకురావటం మానుకోవాలని హితవు పలికారు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H-1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తులకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. టెక్ కంపెనీలు అమెరికాలో తగినంత మంది ఉద్యోగులు లేనప్పుడు ఇతర దేశాల నుంచి టాలెంట్ ఉన్న వాళ్ళని రప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా తక్కువ జీతానికి పనిచేసే వాళ్లు వస్తున్నారని విమర్శలున్నాయి. చాలా మంది కేవలం $60,000 జీతానికే పనిచేయటానికి సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు. ఇది అమెరికా టెక్నాలజీ ఉద్యోగులకు ఇచ్చే జీతం కంటే చాలా తక్కువ. సాధారణంగా అమెరికాలో టెక్ ఉద్యోగులకు $1,00,000 కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 85,000 H-1B వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం అమెజాన్ కంపెనీకి ఎక్కువగా H-1B వీసాలొచ్చాయి. ఆ కంపెనీకి 10,000 కంటే ఎక్కువ వీసాలు దక్కాయి. తర్వాత టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ కంపెనీలున్నాయి. ఫీజుల పెంపు వల్ల ప్రపంచంలో ఉన్న టాప్ టాలెంట్ అమెరికాకు రావడానికి వెనకాడొచ్చని వెంచర్ క్యాపిటల్ సంస్థ మెన్లో వెంచర్స్ పార్ట్నర్ డిడి దాస్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఉత్తమ ప్రతిభను ఆకర్షించలేకపోతే కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతాయి, ఆర్థిక వృద్ధి కూడా దెబ్బతింటుందని, ముఖ్యంగా చిన్న టెక్ కంపెనీలు, స్టార్టప్లకు ఇది చాలా కష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. ఈ భారీ ఫీజు కారణంగా కంపెనీలు కొన్ని ముఖ్యమైన పనుల్ని విదేశాలకు మార్చాల్సి రావచ్చని, దాంతో చైనాతో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీలో అమెరికా వెనకబడొచ్చని అభిప్రాయపడ్డారు. ఇది స్వల్పకాలికంగా అమెరికా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది అమెరికా ప్రతిభ, ఆవిష్కరణ శక్తిని తగ్గించి ముందడుగుకు అడ్డుగా మారుతుందని ఈ మార్కెట్ నిపుణుడు జెరెమీ గోల్డ్మ్యాన్ అభిప్రాయపడ్డారు. అయితే అమెరికా పౌరుల ఉద్యోగాలు అమెరికన్స్కే దక్కాలని యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ తన వాదన వినిపించారు. మరి ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి.